న్యూస్ మనం ఇప్పుడు చూసా ఉన్నాము. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ నేతలు ముందుగానే వాళ్ళ ఓటమిని అంగీకరిస్తున్నారా? వైఎస్ఆర్సీపీ నేతలందరూ ఇప్పటిదాకా వెనుకంజలో కనిపిస్తూ ఉన్నారు. కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఏంటి? పిఠాపురంలో కనుక పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను నా పేరుని మార్చుకుంటా అని చెప్పాడు. ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీ నుంచి పిఠాపురం ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్క రౌండ్లో కూడా వైఎస్ఆర్సీపీ ముందంజలో కనిపించలేదు పిఠాపురంలో. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందంజలో కనిపిస్తూ ఉన్నారు జనసేన పార్టీ నుంచి. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఏంటి? నిజంగానే ఇచ్చిన మాట ప్రకారం ఆయన నామకరణానికి డేట్ ఖరారు చేసుకుంటారా? ఆయన పేరు మార్చుకుంటారా? మనం చూడాలి. ఖచ్చితంగా ఇప్పుడైతే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పిఠాపురం మొత్తం పవన్ కళ్యాణ్ సునామీ కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ జనసేన పార్టీ నేతలందరూ పిఠాపురం చేరుకున్నట్లు సమాచారం. ఇక 12-13 రౌండ్ల కౌంటింగ్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు అనేది దాదాపుగా ఖాయమైపోయినట్టే కనిపిస్తూ ఉంది. అక్కడ కేవలం వంగ గీత పేరు కూడా వినిపించట్లేదు వైఎస్ఆర్సీపీ నుంచి. ఒక్కటంటే ఒక్క రౌండ్లో కూడా వంగ గీత ముందంజలో లేదు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ వెనకంజలోనే కనిపిస్తూ ఉంది. కేవలం జనసేన పార్టీ మాత్రమే ముందంజలో కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఏంటి? టోటల్ వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులందరూ వెనకంజలోనే కనిపిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా వాళ్ళు ముందుగానే వాళ్ళ ఓటమి నెప్పుకొని బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొడాలి నాని తల దించుకొని బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం నుంచి. చివరి వరకు ఏం జరుగుద్దో అని వెయిట్ చేసే పరిస్థితిలో కూడా లేరు వైఎస్ఆర్సీపీ మంత్రులు. ముందుగానే వాళ్ళ ఓటమిని వాళ్ళే అంగీకరిస్తున్నారు. క్లియర్గా వాళ్ళే అంగీకరిస్తున్నట్టు ఓటమిని కనిపిస్తూ ఉంది. ఇక ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీ మంత్రులు వాళ్ళ కౌంటింగ్ కేంద్రం నుంచి వాళ్ళంతటా వాళ్ళే బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి. బేలగా మొహాలు కిందికేసుకొని వైఎస్ఆర్సీపీ నేతలు మంత్రులు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.